హలో అండి. ఈ వీడియోలో 'మ్యారీ మీ అగైన్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫైనల్లీ ఆ క్రాఫ్ట్స్ మ్యాన్ మిస్టర్ జాంగ్ హురుని ఇంకా నియాన్ బాయ్‌ని ఆ ఇంట్లో ఆ నైట్‌కి ఉండడానికి ఒప్పుకుంటాడు కదా! ఆ రోజు నైట్ వచ్చేసి మన హురు బయట కూర్చొని స్టార్స్‌ని చూస్తూ ఉంటుంది. పక్కనే నియాన్ బాయ్ కూడా ఉంటాడు. హూరు ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నాకిప్పుడు అర్థమైంది మిస్టర్ జాంగ్ అసలా ఈ ప్లేస్‌ని వదిలి, ఈ విలేజ్‌ని వదిలి ఎందుకు బయటికి రావట్లేదో. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. అసలు ఆకాశం చూడు ఎంత క్లీన్‌గా, ఎంత నిశ్శబ్దంగా ఉందో, చూడడానికి ఎంత బావుందో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. నియాన్ బాయ్ అవును నాకదే అనిపిస్తుంది అని చెప్పేసి తను పక్కగా కూర్చొని, మరి ప్లాన్స్ ఏంటి? ఎలా అయినా సరే మిస్టర్ జాంగ్‌ని ఒప్పించాలి కదా! ఏదైనా ప్లాన్ ఉందా అంటే, ప్రెజెంట్ అయితే ఏమీ లేదు. బట్ నైట్‌కైతే ఉండడానికి అలౌ చేశారు కదా! మనమే కన్ఫర్మ్‌గా ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి. రేపు మార్నింగ్ క్రియేట్ చేసుకొని ఎలా అయినా సరే మిస్టర్ జాంగ్‌ని ఒప్పించాలి దీనికి అన్నట్టు తను నియాన్ బాయ్‌తో చెప్తుంది. అలాగే ఆకాశాన్ని చూస్తూ ఈ స్టార్ పేరు ఇదే కదా! అదేది కదా! అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నియాన్ బాయ్ లేదు లేదు నువ్వు రాంగ్ చెప్తున్నావు. ఇది ఈ పేరు కాదు దానిది ఈ పేరు అన్నట్టు దాన్ని కరెక్ట్ చేసి చెప్తూ ఉంటాడు. నీకెలా తెలిసింది ఈ విషయం అంటే యాక్చువల్లీ ఫోన్ కెమెరాలో ఈ యాంగిల్‌లో పెట్టి చూస్తే మనకు అర్థమైపోతుందని చెప్పేసి తనకి ఆ ఫోన్ కెమెరా ఓపెన్ చేసి ఎలా చూడాలో తనకి నేర్పిస్తూ ఉంటాడనమాట. అప్పుడు వాళ్ళిద్దరూ క్లోజ్‌గా ఉండడంతో తను కొంచెం ఆక్వర్డ్‌గా ఫీల్ అయ్యి ఎంతైనా నియాన్ బాయ్ తన అంకుల్ కాబట్టి ఓకే. చాలా సంతోషంగా ఉంది. నాకు బాగా అర్థమైంది ఇప్పుడని చెప్పేసి, ఇక నేను వెళ్ళి ఫస్ట్ పడుకుంటానని చెప్పేసి తను లోపలికి వెళ్ళిపోయి బెడ్ అంతా సెట్ చేస్తుంది. ఒక సైడ్‌గా పడుకుంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కపుల్ అని చెప్పి అబద్ధం చెప్పారు కదా! అందుకే ఇప్పుడు ఇద్దరు ఒకే రూమ్‌లో పడుకోవాల్సొచ్చిన సిట్యుయేషన్ వస్తుంది. నియాన్ బాయ్ ఇక లోపలికి వెళ్ళగానే హూరు వచ్చేసి, "ఇదిగో ఈ సైడ్ నేను పడుకుంటాను. ఆ సైడ్ నువ్వు పడుకో. ఈ లైన్ క్రాస్ అయ్యొస్తే మాత్రం నువ్వు అయిపోయావు నా చేతిలో" అన్నట్టు కండిషన్ పెడుతుందనమాట. ఇక తను సైలెంట్‌గా పడుకుంటుంది. నియాన్ బాయ్ వచ్చేసి ఆ బెడ్ సైడ్‌గా పడుకొని బెడ్‌షీట్ లాగుతూ ఉంటాడు. బెడ్‌షీట్ లాగగానే హూరుకి బెడ్‌షీట్ ఉండదనమాట. అక్కడ ఒకటే ఉండేసరికి హూరు ఏం చేస్తుందంటే మళ్ళీ నియాన్ బాయ్ దగ్గర నుండి బెడ్‌షీట్ లాక్కుంటుంది. ఇక గట్టిగా పట్టుకుంటుంది ఈసారి వెళ్ళకుండా. నియాన్ బాయ్ అయినా కూడా ఎలాగోలాగా గట్టిగా లాగి బెడ్‌షీట్ లాగేసుకుంటాడు. ఇలా కాదని చెప్పేసి ఇద్దరు కొంచెం దగ్గరగా పడుకొని ఆ బెడ్‌షీట్‌ని షేర్ చేసుకుంటారు. ఇక పడుకుందాం అనే సమయానికి అక్కడ బాగా మస్కిటోస్ వస్తాయన్నమాట. హూరుకొచ్చేసి నిద్ర పట్టదు ఆ మస్కిటోస్ వల్ల. మస్కిటోస్‌ని కొట్టుకుంటూ ఉంటుంది. నియాన్ బాయ్ ఏం చేస్తాడంటే లేచి కూర్చుంటాడు. "ఏంటి ఏమైంది నీకు? ఏం చేస్తున్నావంటే" "మస్కిటోస్‌ని నేను అట్రాక్ట్ చేస్తాను. సో దట్ అవన్నీ నన్ను కొడతాయి. నిన్ను కుట్టవు కదా! నువ్వు పడుకుందువు గాని" అన్నట్టంటే, "అబ్బో! నీకో విషయం చెప్పాలి. అదేంటంటే మస్కిటోస్ ఓన్లీ గుడ్ పీపుల్‌నే కుడతాయి. నీలాంటి వాళ్ళని కాదు. సైలెంట్‌గా పడుకో" అన్నట్టు చెప్తుంది. నియాన్ బాయ్ ఇక సరదాగా తన ఫేస్ మీద కొడతాడనమాట. జస్ట్ ఫింగర్స్ తోటి. "ఏంటి నన్నే కొడతావా" అని లేచి కూర్చొని ఈసారి మళ్ళీ కొట్టు అప్పుడు చెప్తా నీ సంగతి అంటే మళ్ళీ కొడతాడు. ఇక నియాన్ బాయ్‌తో తను గొడవ పడుతుందనమాట. నేను కూడా కొట్టాల్సిందే అని చెప్పేసి ఇద్దరు అలా కొట్టుకుంటారు ఆ రోజు నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ సో, ఫస్ట్ నియాన్ బాయ్ కళ్ళు తెరుస్తాడు. నిద్రలోనే లేస్తాడు. తను లేచేసరికి తన హ్యాండ్ మీద హురు పడుకొని నిద్రపోతూ ఉంటుందనమాట. ఇదేంటి తిను నాకు రూల్స్ చెప్పింది, కండిషన్స్ చెప్పింది. ఇప్పుడేమో వచ్చి నా దగ్గరే పడుకుంది వచ్చి నన్ను హగ్ చేసుకొని అన్నట్టు అనుకుంటాడు. సో, ఫస్ట్ తను నియాన్ బాయ్ హూరుకి క్లోజ్‌గా ఉన్నాడు కాబట్టి తన ఫోర్‌హెడ్ మీద కిస్ చేస్తాడనమాట. తను నిద్ర లేస్తుందని అర్థమైపోయి సైలెంట్‌గా హెడ్ తిప్పేసి ఏం తెలియనట్టు నటిస్తూ ఉంటాడు. సో, హూరు నిద్ర లేగానే నియాన్ బాయ్ ఇదేంటి నేను ఇలా వచ్చి పడుకున్నానని చెప్పేసి నియాన్ బాయ్ ఇంకా లెగవలేదనుకుంటా అని చెప్పేసి సైలెంట్‌గా వెళ్ళి పక్కకు వెళ్ళి పడుకుంటుందిక. తనకి తెలియకుండా ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి వాళ్ళు హాల్‌లో మిస్టర్ జాంగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, మిస్టర్ జాంగ్ కాసేపు ఆగి, "ఏంటి మీరింకా వెళ్ళిపోలేదా? ఎర్లీ మార్నింగే వెళ్ళిపోమని చెప్పాను కదా!" అంటే, ఊరు ఇలా చెప్తుంది. "యాక్చువల్లీ మేము న్యూస్‌లో చూసాము. ఈరోజు వర్షం పడుతుందంట. అందుకే వెళ్ళలేదు ఇంకా" అన్నట్టు కవర్ చేస్తే, "ఆ న్యూస్‌లో చెప్పేవేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరిక వెళ్ళండి" అన్నట్టు చెప్తాడు. అప్పుడే పైన ఉరుములు మెరుస్తూ ఉంటాయన్నమాట. "చూసారా వర్షం పడేలా ఉంది. సో, ప్లీజ్ మమ్మల్ని కాసేపు ఉండనివ్వండి" అన్నట్టు రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఇక మిస్టర్ జాంగ్ అక్కడ చైర్‌లో కూర్చొని తన వర్క్ చేసుకుంటూ ఉంటే హూరు ఏం చేస్తుందంటే, మిస్టర్ జాంగ్‌కి నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి ఎదురుగా కూర్చొని, మీరు ఈ వర్కే కదా చేస్తున్నారు అన్నట్టు తను చెప్తుందనమాట ఒక నేమ్ ఏదో. మిస్టర్ జాంగ్ దానికి, "ఓహ్! బానే హోంవర్క్ చేసి వచ్చినట్టున్నావు కదా! నన్ను కాకా పట్టడానికి" అలా మాట్లాడతాడు. దానికి నియాన్ భాయ్ ఇలా రిప్లై ఇస్తాడు. "మీరెందుకు మా సిన్సియారిటీ చూడట్లేదు? ఎలా అయినా సరే మీతో కొలాబరేట్ అవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నాం. కొంచెం మా సిన్సియారిటీ చూడండి" అన్నట్టంటే మిస్టర్ శామ్, "అవునా మీ సిన్సియారిటీ చూడాలా? సరే ఒక పని చెప్తాను. ఇది చేస్తే కన్ఫర్మ్‌గా మీ సిన్సియారిటీ చూస్తాను. మీరు చెప్పింది ఒప్పుకుంటాను" అన్నట్టు చెప్తాడు. ఏం చేయాలి అని చెప్పి హూరు క్వెషన్ చేస్తే ఒక రింగ్ చేయమని చెప్తాడనమాట. తను ఏదైతే ఎప్పుడో టెక్నిక్‌తో చేస్తున్నాడో సేమ్ అదే టెక్నిక్‌తో ఈవినింగ్‌లోగా మీరు రింగ్ చేసి నాకు తీసుకొచ్చి పర్ఫెక్ట్‌గా ఉండాలి ఆ రింగ్ కూడా అన్నట్టు ఒక కండిషన్ పెడతాడు.
నియాన్ బాయ్ అదెలా కుదురుతుంది? మాకసల ఆ స్కిల్లే లేదు. ఈవినింగ్‌లో చాలా కష్టం అది అలాంటిది చేయడం అంటే. అయినా కూడా హూరు లేదు మేము చేసి చూపిస్తాం అన్నట్టు చెప్తుందనమాట. ఇక ఇద్దరు కలిసి ఎలాగోలాగా కష్టపడి చేస్తూ ఉంటారు ఆడుకుంటూ ఆ రింగ్‌ని. ఎనకేమో ఒక పక్క వర్షం పడుతూ ఉంటుంది. కాసేపు అతను చేస్తే, కాసేపు నియాన్ బాయ్ చేస్తే, కాసేపు హురు చేయడం ఇలా ఎలాగోలాగా ఇద్దరు కలిసి ఆ రింగ్‌ని చేస్తారనమాట. బట్ అది పర్ఫెక్ట్‌గా అయితే ఏముండదు. జస్ట్ రింగ్ అయిపోగానే తను నియాన్ బాయ్‌కి పెడుతుంది ఊరికే ఎలా ఉందో చూడ్డానికి. సో, ఫైనల్లీ ఏదో ఎలాగోలాగా ప్రిపేర్ చేసి వెళ్ళి మిస్టర్ జాంగ్‌కి చూయిస్తారు. మిస్టర్ జాంగ్ దాన్ని చూసి ఏంటి దీన్ని కూడా ఒక రింగ్ అంటారా? ఇదేం నాకు నచ్చలేదు. ఇక మీరు బయటికి వెళ్ళిపోవచ్చు. సో, ఫెయిల్ అయ్యారు కాబట్టి అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇక వీళ్ళేం చేయలేక పైకి వెళ్తారనమాట. పైకి వెళ్లి తను నియాన్ బాయ్‌ని తిడుతూ ఉంటుంది. ఇదంతా నీ వల్లే. నువ్వు గనక కరెక్ట్‌గా ఉంటే ఇదంతా జరిగేది కాదని చెప్పేసి నియాన్ బాయ్ నేనేం చేశాను? దానికి నాకు సంబంధం ఏంటి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇద్దరు కిందకి రాగానే జిన్ మిస్టర్ జాంగ్‌తో మాట్లాడుతూ ఉంటాడనమాట. హురు అది అబ్జర్వ్ చేసి జిన్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అన్నట్టు క్వెషన్ చేస్తుంది వెంటనే. నియాన్ బాయ్ అసలు మనిద్దరం ఇక్కడున్నామని చెప్పి జిన్‌కెలా తెలుసు అన్నట్టు క్వెషన్ చేస్తే, ఇంతలో మిస్టర్ జాంగ్ ఇతను మీలా కాదు, ఊరికే టైమ్ పాస్‌కి రాలేదు, విలేజ్‌కి మంచి చేయడానికొచ్చాడు అన్నట్టు చెప్తాడు. హూరు ఏంటి అసలా ఏం జరుగుతుందంటే జిన్ ఇలా చెప్తాడు. యాక్చువల్లీ మా కంపెనీ ఓన్లీ సిటీస్‌కే సర్వ్ చేస్తుంది కదా! సో, ఆఫ్‌లైన్‌లో విలేజెస్‌కి కూడా సర్వ్ చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. ఈ విలేజ్‌కి కూడా ఏదో ఒక హెల్ప్ చేద్దామని నీతో మాట్లాడడానికొచ్చాను అన్నట్టు జిన్ చెప్తాడు. ఇంతలో మిస్టర్ జాంగ్ వచ్చేసి, మీతో ఈ ఊరి ప్రెసిడెంట్ మాట్లాడతాడని చెప్పేసి జిన్‌తో చెప్పేసి, అలాగే హురుని ఇంకా మన నియాన్ బాయ్‌ని వాళ్ళిద్దరిని ఇక బ్యాగ్స్ ప్యాక్ చేసుకోమని వెళ్ళిపోమని చెప్తాడనమాట. జిన్ ఇలా చెప్తాడు, యాక్చువల్లీ నేను ఒక సూట్ బుక్ చేశాను దగ్గర హోటల్‌లో. ఆ సూట్‌లో 3 రూమ్స్ వచ్చాయి. మీరెందుకు మాతో పాటు రాకూడదన్నట్టు క్వెషన్ చేస్తే, నియాన్ బాయ్ వద్దు అన్నట్టు చెప్పబోతుంటే ఇంతలో హురు కన్ఫర్మ్‌గా వస్తాం. థాంక్ యూ సో మచ్ అన్నట్టు చెప్తుందనమాట. ఇక ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళిపోతారు. హూరు డ్రింక్ చేస్తూ ఉంటే అప్పుడే నియాన్ బాయ్ వచ్చి బ్యాక్ సైడ్ మన జిన్ కూడా ఉంటాడు. "ఏంటి నువ్వు నా సరౌండింగ్స్‌లో డ్రింక్ చేయనని చెప్పావు కదా!" అంటే, "అవును ఇప్పుడు నీతో ఎవరు డ్రింక్ చేస్తున్నారంటే" అంటే ఏంటి ఇప్పుడు జిన్‌తో డ్రింక్ చేయబోతున్నావా? అవునన్నట్టు చెప్తుంది. అలా ఎలా చేస్తావు? నువ్వు చిన్న పిల్లవా ఏంటి? ఒకడెవరితో కలిసి నువ్వు ఒక రూమ్‌లో ఎలా డ్రింక్ చేస్తావు అన్నట్టు తను క్వెషన్ చేస్తాడు. "అదేంటి అలా మాట్లాడుతున్నావు? నైట్ నీతో కలిసి పడుకున్నాను కదా! మరి అప్పుడేమైంది ఇది? ఈ కామన్ సెన్స్" అన్నట్టు క్వెషన్ చేస్తుంది. సరే అయితే నేను కూడా తాగుతానని చెప్పేసి డ్రింక్స్ తీసుకొని తను తాగుతూ ఉంటాడనమాట. ఇక ఆన్సర్ చెప్పలేక. ఆ రోజు నైట్ ఇక ముగ్గురు బయట ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారనమాట. నియాన్ బాయ్ ఇంకా జిన్ ఇద్దరు కోపంగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటే, దానికి హురు ఏంటబ్బా వీళ్ళు ఇలా ఉన్నారు? సరే అని చెప్పేసి ఒక గేమ్ ఆడదామా అన్నట్టు తను చెప్తుంది. ఏం గేమ్ అన్నట్టు క్వెషన్ చేస్తారు. ఐ హావ్ యూ హావెంట్ గేమ్ ఆడదాం అన్నట్టు జిన్ చెప్పగానే నియాన్ బాయ్ ఇది ఓల్డ్ ఫ్యాషన్ అన్నట్టు చెప్తాడు. ఓహ్! మర్చిపోయి మీరు ఓల్డ్ జనరేషన్ నుండి వచ్చారు కదా! సో, మీకు ఇది ఓల్డ్ ఫ్యాషన్ అయ్యి ఉంటుంది. ఇట్స్ ఓకే మీరు ఆడొద్దులే అన్నట్టు చెప్తాడనమాట. దానికి మన హూరు కూడా సపోర్ట్ చేస్తుంటే నియాన్ బాయ్ ఏంటి ఇప్పుడు నన్ను అంకుల్ అని చెప్పేసి మీ ఇద్దరు ఆట పట్టిస్తున్నారా అన్నట్టు అంటాడు. దానికి హూరు సరే వదిలేసేయండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఇంకా జిన్ని ఆడుకుంటాంలే అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేయబోతుంటే నేను వస్తాను అన్నట్టు చెప్తాడు. అప్పుడు జిన్ ఈ గేమ్ ఆడితే నిజాలన్నీ బయటపడతాయి మీకు ఓకే కదా అంటే నేను ఆడతాను అన్నట్టు చెప్తాడనమాట. ఇక గేమ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి హూరు చెప్తూ ఉంటుంది. హూరు వచ్చేసి అన్ని డ్రింక్స్ గురించే నేను ఇన్ని సార్లు డ్రింక్ చేశాను, అన్ని సార్లు డ్రింక్ చేశానని చెప్పి దాని గురించి చెప్తూ ఉంటుంది. దానికి నియాన్ బాయ్ ఎప్పుడు ఇదే పనా నీకని చెప్పేసి నియాన్ బాయ్ ఇంకా జిన్ క్వెషన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. జిన్ వచ్చేసి ఫస్ట్ ఈ క్వెషన్ అడుగుతాడు. లాస్ట్ 5 ఇయర్స్ నుండి మనసులో ఎవరన్నా ఉన్నారా అన్నట్టు. దానికి నియాన్ బాయ్ హ్యాండ్ రైజ్ చేస్తాడనమాట. ఫింగర్ రైజ్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు కావాలని చెప్పేసి హూరు దాని మీదే క్వెషన్స్ అడుగుతూ ఉంటారనమాట. సో, ఫస్ట్ నియాన్ బాయ్ హూరుతో ఎప్పుడైనా బెడ్ షేర్ చేసుకుందామా అన్నట్టు అడుగుతాడు. నియాన్ బాయ్ లాస్ట్ నైట్ చేసుకున్నాడు కాబట్టి ఫింగర్ రైజ్ చేస్తాడు. జిన్ కూడా రైజ్ చేసేసరికి మనం ఎప్పుడు షేర్ చేసుకున్నామంటే ఒకసారి నువ్వు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు, నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు నువ్వు అక్కడే బెడ్ దగ్గర పడుకున్నావంటే దాన్ని షేరింగ్ ఎలా అంటారు అంటే నాకది షేరింగ్ చేయలే అని చెప్పేసి అంటాడు. సో, ఇద్దరు పోటాపోటీగా నేను హూరుతో ఇది చేశాను, నేను ఇది చేశాను అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి ఇదంతా చేస్తూ ఉంటారనమాట. ఒకసారి అలా అడుగుతూ ఉన్నప్పుడు జిన్ ఏం చెప్తాడంటే ఒకసారి నేను ఊరు డ్రింక్ చేసున్నప్పుడు నేనే తన్ని హోల్డ్ చేసుకొని ఎత్తుకొని ఇంటికి తీసుకువెళ్ళాను అన్నట్టు చెప్తాడు. ఇక వెంటనే ఊరు ఇక ఆపేసే వద్దులే అని చెప్పేసి ఆపేయమని చెప్తుందనమాట. నోట్లో చికెన్ పెట్టేస్తుంది ఇంకేం మాట్లాడకని చెప్పేసి. తర్వాత ఏమైంది హోల్డ్ చేసి ఇంటికెళ్ళిన తర్వాత ఏమైనా జరిగిందా అన్నట్టు క్వెషన్ చేస్తే ఎందుకెందుకు వదిలేసేయండి ఈ గేమ్ మీకొద్దు ఆపేద్దాం. ఈ గేమ్ ఏం బాలేదు అన్నట్టు ఇక ఆపేస్తారనమాట గేమ్. మన హీరోకొచ్చేసి నియాన్ బాయ్‌కి చాలా టెన్షన్‌గా ఉంటుంది. ఏం జరిగిందిరా బాబు వీళ్ళిద్దరి మధ్య అని చెప్పేసి.
ఆ రోజు నైట్ హూరు తన రూమ్‌లో ఉన్నప్పుడు నియాన్ భాయ్ సడెన్‌గా రూమ్ డోర్ కొడతాడనమాట. డోర్ ఓపెన్ చేయగానే వచ్చి వెంటనే తనకి క్లోజ్‌గా క్వెషన్స్ మీద క్వెషన్స్ అడుగుతూ ఉంటాడు. సో, ఆ రోజు నైట్ నువ్వు డ్రింక్ చేసిన తర్వాత, వెళ్ళిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఏదైనా జరిగిందా అని చెప్పేసి హూరు అవన్నీ నీకెందుకు? మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. అలాగే నీ మధ్య, నా మధ్య కూడా ఏం జరగలేదు అన్నట్టు క్లియర్‌గా చెప్తుందనమాట. అయినా నువ్వేంటి జెలసీగా ఫీల్ అవుతున్నావా అంటే, అవును నేను జెలసీగానే ఫీల్ అవుతున్నానని చెప్పేసి, ఇక నుండి నువ్వు నా దానివని చెప్పేసి తన ఫింగర్‌కి ఏదైతే వాళ్ళు ఒక రింగ్ ప్రిపేర్ చేసారో ఆ రింగ్ పెట్టేస్తాడనమాట. తనకేం అర్థం కాదు ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడో. సడెన్‌గా కిస్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాడు. ఫోర్స్ కిస్సింగ్ చేస్తూ ఉంటాడు. తనేమో వద్దు వద్దని చెప్తున్నా కూడా, ఇక తనే కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. అలా అనుకోకుండా ఇద్దరు నైట్ కలిసి పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి ఏంటి ఇదంతా జరిగిపోయిందని చెప్పేసి తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నైట్ ఏం జరిగిందో అంతా మర్చిపో ఎంతైనా మనం అడల్ట్స్ కదా! సో, మర్చిపోదాం అన్నట్టు చెప్తుంది. దానికి నియన్ బాయ్ ఏంటి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవా అంటే, నేనెందుకు తీసుకోవాలి? నువ్వు కదా ఇదంతా చేసింది. నన్ను అడుగుతున్నావేంటి అన్నట్టు, సరే వదిలేసి ఇదంతా మర్చిపోదాం లీవ్ ఇట్ అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. ఇంతలో డోర్ నాక్ చేస్తూ ఉంటాడు మన జిన్. వెంటనే జిన్ డోర్ నాక్ చేస్తున్నాడని చెప్పేసి ఎక్కడ నియాన్ బాయ్‌ని చూసేస్తాడేమో అని చెప్పి, నువ్వు ప్లీజ్ బయటికి రాకు అని చెప్పేసి లోపల ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకొని లోపలే ఉండమని చెప్తుంది. తిను బయటకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తుందనమాట. ఏంటి ఏదో చెప్తున్నావంటే, ఇద్దరం కలిసి బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్దామా? నువ్వు బ్రేక్‌ఫాస్ట్ చేసావా? అంటే, లేదు నాకిప్పుడు తినాలని లేదు అన్నట్టు చెప్తుంది. అలాగే మిస్టర్ జాంగ్ గురించి ఏదో చెప్తున్నావంట యాక్చువల్లీ అని చెప్పేసి ఫోన్‌లో ఒకటి చూపిస్తాడనమాట. అది చూసిన తర్వాత ఇలా చెప్తుంది. ఇప్పుడు అర్థమైంది నాకు మిస్టర్ జాంగ్‌తో ఎలా మాట్లాడాలో. సో, కన్ఫర్మ్‌గా అలా ఆయన్ని ఎలాగోలాగా ఒప్పిస్తాను నేను అన్నట్టు చెప్తుంది. సరే మనం బ్రేక్‌ఫాస్ట్ చేసాక ఇద్దరం కలిసి మిస్టర్ జాంగ్ దగ్గరికి వెళ్దాం అంటే, దానికి వెంటనే తిను ఓకే అంటుందనమాట. అప్పుడే మన నియాన్ భాయ్ ఏం చేస్తాడంటే డోర్ ఓపెన్ చేసి బయటకొస్తాడు. తను బయటికి రాగానే "నువ్వేం చేస్తున్నావిక్కడ" అంటే, హూరుకి ఏం చెప్పాలో అర్థం కాక, "అవును నువ్వేం చేస్తున్నావిక్కడ?" అలా అలా క్వెషన్ చేసి తనకేం తెలియనట్టు మళ్ళీ జిన్‌కి ఇలా చెప్తుంది. యాక్చువల్లీ తన రూమ్‌లో షవర్ పనిచేయట్లేదంట. అందుకే యూజ్ చేసుకోవడానికొచ్చాడు అంతే అంతకన్నా ఏం లేదు. సరే ఇప్పుడు నీ షవర్ పనిచేస్తుంది కదా! ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నట్టు చెప్తాడు. అప్పుడు జిన్ కూడా ఇక నాకు వేరే వర్క్ ఉంది ఆఫీస్‌లో నేను కూడా వెళ్తానని చెప్పేసి తన ఫోన్ తీసుకుంటాడనమాట. మన హూరు ఇక సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్లి డోరేసుకుంటే వీళ్ళిద్దరూ ఒకరి వైపు ఒకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.